హే వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ వీడియోలో అయితే మనం వన్ ప్లస్ బుల్లెట్ జెట్ దీని అయితే ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ అనేవి ఆల్మోస్ట్ నేను 3 months నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 3 months లో నా యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే మాట్లాడదాం. ఫస్ట్ ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, డిజైన్ చూడొచ్చు మీరు, చాలా బాగుంటుంది. డిజైన్ చూడడానికి చాలా యూనిక్ స్టైల్ గా, ఈ మామూలుగా నెక్ బ్యాండ్స్ ఉంటాయి కదా, సో అన్ని నెక్ బ్యాండ్స్ లాగే డిజైన్ అనేది చాలా ప్రెట్టిగా ఉన్నప్పుడు చాలా బాగా స్టైలిష్ గా, మంచిగా ప్రొఫెషనల్ గా అయితే చాలా బాగుంది డిజైన్ చూడడానికి. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు సిలికాన్ కేబుల్ అయితే వస్తుంది. మీరు 360 degrees లో ఎలా ఫోల్డ్ చేసినా కానీ మీకు అయితే వైర్ అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అయితే ఉంటాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈవెన్ మీకు ఇయర్ టిప్స్ కి వచ్చే ఈ సిలికాన్ కేబుల్ కావచ్చు, చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అంత ఈజీగా అయితే బ్రేక్ అవ్వడం కానీ, లేదా ఈ 3 months లో డిస్కనెక్ట్ అవ్వడం, లేదా డ్యామేజ్ అవ్వడం కానీ వైర్ అటువంటి అయితే నేను చూడలేదు ఈ సిలికాన్ కేబుల్ వల్ల మీకు. అండ్ మెయిన్ గా మనకి దీంట్లో ఏమో ఆప్షన్స్ వస్తున్నాయి చూస్తే, మీకు రైట్ సైడ్ చూసుకుంటే వన్ ప్లస్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు 3 buttons అయితే ఉంటాయి. ఈ 3 buttons మీకు వాల్యూమ్ డౌన్ చేసుకోవడానికి, అట్లాగే సెంటర్ బండ్ మీకు కాల్ కట్ చేయడానికి, కాల్ లిఫ్ట్ చేయడానికి, అట్ ది సేమ్ టైం మీకు వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ చేసుకోవడానికి కూడా. ఈవెన్ మీకు ఐఫోన్ కి, ఆండ్రాయిడ్ కి రెండింటికి అయితే వర్క్ అవుతాయి ఈ వన్ ప్లస్ బుల్లెట్ జెట్ హెడ్ ఫోన్స్ అనేటివి. అండ్ పైన ప్లస్ బటన్ వచ్చేసరికి మీకు వాల్యూమ్ పెంచుకోవడానికి అయితే పనికొస్తాయి. అండ్ ఒక లైట్ అయితే ఉంటుంది మీకు లెఫ్ట్ సైడ్. ఈ లైట్ ఏంటంటే మీకు నార్మల్ గా ఈ మ్యాగ్నెటిక్ అటాచ్ అయితే వస్తాయి మీకు హెడ్ ఫోన్స్ అనేవి. వన్స్ ఈ మ్యాగ్నెటిక్ అనేది మీరు డిస్కనెక్ట్ చేయగానే ఇక్కడ మీకు వైట్ లైట్ అయితే వెళ్ళిపోద్ది. అంటే మీకు పేర్ చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉండొచ్చు. అయితే మీ మొబైల్ లో కానీ, మీ డివైస్ లో కానీ బ్లూటూత్ అయితే యాక్టివేట్ చేస్తే ఇక్కడ మీకు వన్ ప్లస్ బుల్లెట్ జెట్ అనేది కనిపిస్తుంది. సింపుల్ గా పేర్ చేసుకోవచ్చు. సో పేరింగ్ విషయస్ కూడా మీకు బ్లూటూత్ 5.0 అయితే వస్తుంది. సో పేరింగ్ కూడా చాలా బాగా అయితే పేర్ అవుతుంది. మీరు ల్యాప్టాప్ కనెక్ట్ చేసిన, ఐఫోన్స్ కనెక్ట్ చేసిన, ఆండ్రాయిడ్ ఫోన్స్ కనెక్ట్ చేసినా కూడా చాలా ఈజీగా అయితే పేర్ అవుతుంది. ఇది మల్టిపుల్ డివైస్కి అయితే పేర్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ లేదు. సింగిల్ డివైస్కి అయితే మీరు పేర్ చేసుకొని సింగిల్ టైం అయితే యూజ్ చేయొచ్చు. సో ఒకవేళ ఇంకో డివైస్ కానీ మీరు యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు కనెక్ట్ అయిన ఎగ్జిస్టింగ్ డివైస్ అయితే డిస్కనెక్ట్ చేసి ఇంకో డివైస్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే, సౌండ్ క్వాలిటీ అయితే ప్రతి ఇంప్రెసివ్గా ఉంటుంది. దీంట్లో మీకు 12.4 mm డైనమిక్ డ్రైవర్స్ అయితే ఇచ్చారు. సో ఈ డ్రైవర్స్ అనేటివి అప్ టు మీకు 120 decibels వరకు అయితే మీకు అయితే సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి 100% లో. సో మన ఇయర్ అనేది ఒక 70-80% అయితే మనం మంచిగా అయితే వినగలం. ఒక 70% మీరు వాల్యూమ్ పెట్టుకొని కానీ, మీరు సాంగ్స్ కానీ విన్నట్లయితే సాంగ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఈవెన్ మీకు మిడ్స్, హైస్ కావచ్చు, అండ్ సింగర్ వాయిస్ కావచ్చు, చాలా బాగా అయితే ప్లే అవుతున్నాయి. ఒక డీసెంట్గా, స్మూత్గా అయితే అనిపిస్తుంది మీకు. ఎక్కడగా ల్యాగి కావడం కానీ, ఒక పంచి మ్యూజిక్ ఫీల్ కావాలంటే ఖచ్చితంగా ఈ వన్ ప్లస్ బుల్లెట్ జెట్ అనేది మ్యూజిక్ మీకు ఖచ్చితంగా అందిస్తుంది. బట్ మీకు ఏదైతే హైస్ ఉంటాయో, ఏదైతే డ్రమ్ క్వాలిటీ లేదా ఎక్కువ సౌండ్స్ వస్తున్నాయి కదా డ్రమ్స్ అవి, సో మ్యూజిక్లో అటువంటి మాత్రం అంత అప్ టు మార్క్ అయితే అనిపించడం లేదు. ఏవైతే లో వోకల్ కార్డ్స్ కావచ్చు, సౌండ్స్ కావచ్చు, అవైతే బాగా వస్తున్నాయి. హైస్ ఉండేది మాత్రం కొద్దిగా లిటిల్ బిట్ లో అయితే ఉన్నాయి. బట్ ఈ ప్రైస్ రేంజ్కి ఇవైతే చాలా బాగుంది. మీరు డీసెంట్గా పంచీగా అయితే మ్యూజిక్ సిస్టమ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మ్యూజిక్లో ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. దీంట్లో మీకు 12.4 mm డ్రైవర్స్ అనేటివి చాలా మంచి సౌండ్ క్వాలిటీ అనేది ఆఫర్ చేస్తున్నాయి. కాబట్టి మ్యూజిక్ వినేటప్పుడు కావచ్చు, అండ్ కాల్ మాట్లాడేటప్పుడు కాబట్టి మీకు సౌండ్ అనేది ఎనఫ్గా అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం కాల్ క్వాలిటీ విషయానికి వస్తే, కాల్ క్వాలిటీలో మీకు మెయిన్గా దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదు, కానీ ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. సో ఈ ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ వల్ల ఏంటంటే మీకు లెఫ్ట్ సైడ్ మీకు బ్లూటూత్లో ఒక మైక్ అయితే ఉంటుంది నాయిస్ రిడక్షన్ చేయడానికి. అట్లాగే రైట్ ఇయర్ బడ్ మీద, లెఫ్ట్ ఇయర్ పీస్ మీద అయితే ఒక నాయిస్ క్యాన్సిలేషన్ చేయడానికి అయితే ఒక మైక్ అయితే ఇచ్చారనమాట. సో దీనివల్ల యూస్ ఏంటంటే మీకు ఎన్విరాన్మెంట్ కంప్లీట్గా మీ దగ్గర క్రౌడ్ డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు అయితే ఏఐ సహాయంతో ఆటోమేటిక్ ఇదైతే కొంత ఎన్విరాన్మెంట్ నాయిస్ అయితే క్యాన్సిల్ చేసి మీరు సౌండ్ క్వాలిటీ, మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు అయితే మంచి సౌండ్ అయితే అందిస్తుంది అనమాట. సో ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా. ఈవెన్ మీకు అవతల వ్యక్తికి కూడా కాల్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. సో ఏఐ కొద్దిగా ఒక 40% వరకు అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ బట్ దీంట్లో ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. మీరు బైక్ కానీ డ్రైవ్ వితౌట్ హెల్మెట్ కానీ ఇలా మీరు ఇన్సర్ట్ చేసుకొని కానీ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటే, ఆ టైంలో మీరు కనుక మీరు కాల్స్ కానీ మాట్లాడుతున్నట్లయితే ఖచ్చితంగా మీకు అనేది కొద్దిగా విండ్ నాయిస్ అనేది మీరు నోటీస్ చేస్తారు. అట్లాగే అవతల వ్యక్తికి కూడా లైట్గా విండ్ నాయిస్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే దీంట్లో కంప్లీట్లీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదు. ఏఐ ద్వారా మీకైతే కొద్దిగా నాయిస్ అనేది ఒక 40% వరకు రిడక్షన్ అవుతుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా బైక్లో మీరు వితౌట్ హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేయమని అయితే నేను చెప్పను. బట్ అలా వెళ్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు ఆ విండ్ నాయిస్ అనేది నోటీస్ అయితే చేస్తారు. ఒకవేళ మీరు హెల్మెట్ పెట్టుకుని కానీ డ్రైవ్ చేసుకొని కాల్స్ కానీ మాట్లాడితే ఖచ్చితంగా మీరు కంప్లీట్గా ఒక ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా పంచిగా వర్క్ అవుతాయి, అలాగే మీరు కాల్ క్వాలిటీ ఎటువంటి విండ్ నాయిస్ లేకుండా అయితే మీరు అవతల వ్యక్తికి కావచ్చు, మీరు మాట్లాడేటప్పుడు కాల్ అనేది అవతల వ్యక్తికి కావచ్చు, సౌండ్ అనేది చాలా బాగా అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనం గేమింగ్ విషయానికి వస్తే, గేమ్స్లో ఇది మీకు గేమింగ్ మోడ్ అయితే లేదు సపరేట్గా. కేవలం మీకు నార్మల్గానే
గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. బట్ దీంట్లో మీరు ఏదైతే ఆన్లైన్ గేమ్స్ వాడుతుంటారో పబ్జీ కావచ్చు, ఏదైతే ఫ్రీ ఫైర్ ఇటువంటి ఆన్లైన్ పెద్ద పెద్ద గేమ్స్ ఉన్నాయి కదా, అవి వాడేటప్పుడు మీరు ఖచ్చితంగా లేటెన్సీ అయితే ఖచ్చితంగా మీరు నోటీస్ చేస్తారు. గేమ్స్ లో మాత్రం ఇది అంత అప్ టు మార్క్ లేదు, ఎందుకంటే దీంట్లో సపరేట్ గేమింగ్ మోడ్ లేదు. బట్ ఈ ప్రైస్ రేంజ్ కూడా మనం అంత అప్ టు మార్క్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. ఎప్పుడు కూడా మీకు వైర్లెస్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ అనేటివి మీరు ప్రొఫెషనల్గా ఎవరైతే ప్రొఫెషనల్ స్ట్రీమర్స్కి, అంటే ఎవరైతే గేమ్స్ ప్రొఫెషనల్గా ఆడుతుంటారో లేదా యూట్యూబ్ స్ట్రీమర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇదైతే అంత రికమెండబుల్ అయితే కాదు గేమ్స్ ఆడడానికి. ఎందుకంటే మీకు లేటెన్సీ అనేది కొద్దిగా ఎక్కువే ఉందని చెప్పాలి. దీనికంటే మీరు ఏ వైర్లెస్ బ్లూటూత్ తీసుకునే బదులు మీకు వైర్డ్ బ్లూటూత్ కానీ తీసుకుంటే కొద్దిగా మీకు లేటెన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీకు పర్ఫెక్ట్గా సౌండ్స్ కావచ్చు అండ్ ఫుడ్ స్టెప్స్ కావచ్చు మీకు చాలా బాగా వినిపిస్తాయి. సో కంపేర్ టు బ్లూటూత్ అనమాట, వైర్డ్ ఇయర్ ఫోన్స్ అనేది బెటర్ అనమాట గేమ్స్కి ఎవరైనా ఆడే వాళ్ళకి. బట్ ఈ గేమ్స్ అయితే ఆడొచ్చు, బ్యాడ్ అయితే కాదు. బట్ ఎవరు ఆడుకోవచ్చు అంటే ఫ్రెండ్స్తో కామన్గా ఆడుకునే వాళ్ళు లేదా టైం పాస్కి ఆడుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే ఆడుకోవచ్చు. ప్రొఫెషనల్ లెవెల్లో ఆడే వాళ్ళు మాత్రం సో ఈ OnePlus Bullet Z2 అనేది గేమ్స్కి మాత్రం నాట్ రికమెండబుల్ అనమాట. అండ్ ఇక ఫైనల్గా ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్స్లో పేర్ చేయడానికి మీకు చాలా సింపుల్, మీకు మ్యాగ్నెటిక్ అటాచ్స్ అయితే వస్తాయి. సింపుల్గా మీరు ఇట్లా మ్యాగ్నెటిక్ అటాచ్ని డిస్కనెక్ట్ కానీ చేస్తే మీకు పేర్ కోసం అయితే ఒక వైట్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది ఇక్కడ. సో ఈ వైట్ లైట్ బ్లింక్ అయినప్పుడు మీరు డివైస్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మీరు ఇట్లా మ్యాగ్నెటిక్ అటాచ్ చేస్తే ఆటోమేటిక్గా అయితే డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది. మళ్ళీ మ్యాగ్నెటిక్ అటాచ్ని డిస్కనెక్ట్ చేస్తే కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. సో కనెక్టివిటీ ఇష్యూస్ అయితే ఏం లేదు, చాలా బాగున్నాయి. అండ్ కాల్ క్వాలిటీ కూడా నాకు పర్లేదు. బట్ కొద్దిగా విన్ నాయిస్ అనేది మీరు ఎన్విరాన్మెంట్ వెళ్ళేటప్పుడు మాత్రం కొద్దిగా నోటీస్ చేస్తారు, ఒక చిన్న మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మీకు మెయిన్గా గేమ్స్ ఎవరైతే ఆడుతుంటారో కొద్దిగా లేటెన్సీ అనేది ఎక్కువగా ఉంది. సో అంత అప్ టు మార్క్ లేదు, ప్రొఫెషనల్ వాళ్ళకి అయితే అంత సూటబుల్ అయితే కాదు. రిమైనింగ్ ఎవరైతే మ్యూజిక్ కావచ్చు, కాల్ క్వాలిటీ, రెగ్యులర్ పర్పస్ యూస్ చేసే వాళ్ళకి మాత్రం బడ్జెట్లో చాలా బాగుంది. అండ్ మెయిన్గా మనం డిస్కస్ చేయాల్సింది బ్యాటరీ లైఫ్ కూడా. బ్యాటరీ లైఫ్ ఇది మీకు కేవలం 10 minutes ఛార్జ్ చేస్తే 20 minutes అప్ టు మీరు ప్లేబ్యాక్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఫాస్ట్గా అయితే ఛార్జ్ అవుతుంది. వన్స్ మీరు ఒక 100% కానీ ఛార్జింగ్ అని పెట్టుకుంటే ఆల్మోస్ట్ మీకు ఒక 20 minutes నుండి 25 minutesలోనే ఈ బ్లూటూత్ అనేది కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. సో వన్స్ మీరు ఫుల్ ఛార్జ్ పెట్టుకుని ఆరామ్సే మీరు డే టు డే మీరు కంటిన్యూస్గా వాడినా కానీ ఒక 2 days వరకు అయితే ఖచ్చితంగా బ్యాటరీ బ్యాకప్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. సాంగ్స్ వాడినా లేదా ఫుల్ వాల్యూమ్లో మీరు కాల్స్ మాట్లాడినా కానీ కొద్దిగా ఒక 2 days అయితే మీరు బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. బట్ మీరు ఒక 10 minutes ఛార్జ్ చేసిన 20 hours ప్లేబ్యాక్ రాకపోయినా కానీ అట్లీస్ట్ నేను అబ్జర్వ్ చేసినంటే 10 minutes ఛార్జ్ చేస్తే ఆల్మోస్ట్ మీకు ఒక 10 to 12 hours అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. సో బట్ మీకు ఫుల్ వాల్యూమ్లో పెట్టుకొని కానీ మీరు సాంగ్స్ వింటున్నా, కాల్స్ మాట్లాడుతున్నా కొద్దిగా బ్యాటరీ లైఫ్ అనేది కొద్దిగా తగ్గుద్ది. సో మీరు ఏదైతే డీసెంట్గా 70-80% కానీ పెట్టుకున్నట్టయితే మీరు చెప్పినట్టు 10 minutes కానీ ఛార్జ్ పెడితే ఆల్మోస్ట్ 20 hours రాదు, కానీ ఒక 10 hours నుంచి 12 hours అయితే ఖచ్చితంగా మీరు ప్లేబ్యాక్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మీకు ఈ OnePlus Bullet Z2 అనేది 2 variants అయితే అవైలబుల్ గా ఉంది. ఒకటి మీకు OnePlus Bullet Z2, ఇది ప్రైస్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 1500 నుంచి 1700 ఈ ప్రైస్ రేంజ్ లో అయితే వేరే అయితే అవుతుంటుంది. నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 1600 చేంజ్ అయితే ఉంది. సో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రైస్ కొన్నిసార్లు 1500 కూడా అవైలబుల్లో ఉంది, తీసుకోవచ్చు. అండ్ ఇంకొక మోడల్ OnePlus Bullet Z2 ANC, సో యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ అయితే వస్తుంది. దాని ప్రైస్ చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు 2100-2200 రూపీస్ అయితే ఉంది. దాంట్లో మీకు వైర్లెస్ మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఉంటుంది వల్ల కొద్దిగా బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు కాల్ మాట్లాడే వాళ్ళకి అది. బట్ ప్రైస్ అనేది మీకు ఒక 700 అయితే ఎక్కువ ఉంటుంది. సో అదైతే గుర్తుపెట్టుకుని, బట్ రిమైనింగ్ ఫీచర్స్ అన్ని సేమ్. సో ఈ OnePlus Bullet Z2 అనేది ఖచ్చితంగా ఎవరైతే మీరు మ్యూజిక్ కోసం తీసుకోవాలన్నా, డే టు డే మీరు డైలీ ఎవరైతే కాల్స్ మాట్లాడాలన్నా వాళ్ళైతే డెఫినెట్గా ప్రిఫర్ చేయొచ్చు. ఇది వాళ్ళ వీడియోలో డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.